ఒక గ్రామానికి వెళ్తుంటాను. అక్కడ ఒకే ఒక కుటుంబం, ప్రభువుని నమ్ముకున్న కుటుంబం. వాళ్ళు కూడా 25 ఏళ్ల లోపు యవనస్తులైన భార్యాభర్తలు, ఒక్కగానొక పిల్లోడు ఇంతోడు. సడన్గా ఆయన ఎక్కడి నుంచో వస్తున్నప్పుడు మోటార్ సైకిల్ మీద యాక్సిడెంట్గా చనిపోయాడు. ఒక్క పిల్లోడిని పెట్టుకుని ఆమె గుట్టుగా జీవిస్తూ ఉంది. ఆ కుటుంబాన్ని ఆమెను వెళ్ళి వాక్య పరిచయం చేస్తాం. సాక్షి గల కుటుంబం. సరే, భర్త చనిపోయిన తర్వాత 1-2 సార్లు అటు వెళ్ళాను. ఒకసారి చిన్న మీటింగ్ పెడదామని, ప్రార్థన పెడదామని వెళ్ళాను. నేను అక్కడ సిటీ బస్ దిగాను, చెరువు కట్టిన నడిచి వస్తున్నాను ఇటువైపు. ఇంట్లో ఉన్న ఆమె పరిగెత్తుకుంటూ సగం దూరం వచ్చి నా కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంది. అయ్యా ఏసన్న గారు, నేను తల పైకెత్తి బ్రతకలేని కాదు, ఘోరమైన పాపంలో పడిపోయిందయ్యా, నా జీవితం అల్లకల్లోలం అయిపోయిందయ్యా, ప్రభువుకు అవమానం కలుగు చేశానని ఏడ్చింది. ఏం జరిగిందో ఏమిటో ఈ జనమంతా వింటారేమో, లేనిపోను గొడవ అని, సిస్టర్ మీరు లేని పైకి రండి, మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుంటూ రండమ్మా. నాతో ఉన్నవాళ్ళు కూడా చెప్తున్నారు, అమ్మా ఇక్కడ వద్దు, ఇక్కడ ఆడవద్దు, రోడ్డు ఇంటికి వెళ్ళి మాట్లాడతానండి అని అంటున్నారు. ఆమె తల్ల క్రిందలు అయిపోతే నెమ్మదిగా ఆడిపోతూ మేము చేసుకున్నాం. సిస్టర్ ఏం జరిగింది, గోల్ చేయొద్దు, అడవుడు చేయొద్దు, ఊరంతా వింటారు, మీ ఇల్లుని ఆధారం చేసుకొని నేను కొంచెం వాక్యం ధైర్యంగా చెప్తున్నాను అని అన్నా. అన్నయ్య, నాకు పిల్లలు లేనప్పుడు నువ్వే కదా ప్రార్థన చేస్తే ఈడు పుట్టాడు అని. అవును కదమ్మా, నాకు గుర్తుందమ్మా అన్న. ఈడన్నయ్య ఈ మురికి కాలంలో మునుగుతున్నాడు, మునిగితే ఏమైందమ్మా అని నేను గాడిద అన్నా, గాడిద అన్నా, దేవుడి ఇచ్చిన బిడ్డని గాడిదానా అన్నా అని ఏడుస్తుంది. మా చేసిన గౌరవం ఇదేనా అన్న, ఇదే నన్ను ఇంతకు మించి ఏం చేస్తానన్నా నిన్ను. దేవుడిచ్చిన బిడ్డని గాడిదా అనింది, అంతకుమించి ఏ పాపము చేయలేను. అందుకు అంత ఏడుపు ఏడ్చి కింద పడు దొరలాడు, తలెత్తుకొని తిరగలేదు, ప్రభువా నేను నా జీవితం ఏంటి, నా రక్షలు కోల్పోయేటట్టు నన్ను ఏడుస్తావు. అప్పుడు నేను ఆయనకి అంటే అన్నావులే అని అనలా. నీ కొడుకే కదా అంటే అన్నావులే, ఆడెంత చిన్నాడు కదా అంటే అన్నావులే అని నేను అనలా. ఎందుకంటే మనస్సాక్షి వాతవేయబడిపోద్దేమో. నేనంటే రేపు ఇంకొక మాట అంటది. ఇప్పుడు ఈరోజు గాడిద నిందా, రేపు గాడిద కొడుకు అంటది, ఇంకొక మాట వేస్తా అంటది. అందుకని ఈ మాట అన్నందుకే నేను ఏమన్నా ఆలోచనాను అనకూడదు. అన్నగారు 3 రోజుల నుంచి అడుగుతున్నారు అన్నగారు, వెళ్తే కాదు ఒక రోజంతా ఉపవాస ప్రార్థన చేయ గట్టిగా, అట్లాగే అన్నయ్య ఈరోజు వద్దు, మేము వచ్చాం కదా ఈరోజు మాకు ఒడిపెట్టు, రేపటి నుంచి ఉపవాస ప్రార్థన చేసుకోమా. ఇప్పుడు అప్పుడే స్టార్ట్ చేసేటట్టున్నాను ఉపవాస ప్రార్థన, ఇక బాగా నచ్చకుండా రేపటి నుంచి ఉపవాస ప్రార్థన. ఆమె అంటే అర్థం ఏంటి, ఆమె మనస్సాక్షి చాలా చురుగ్గా ఉందన్నమాట. ఏ చిన్న పొరపాటు జరిగినా, చూపులో కానీ, మాటలో కానీ, తలంపులో కానీ, ప్రవర్తనలో కానీ ఏ చిన్న ఫాల్ట్ వచ్చినా సరే, చిన్న సమస్య వచ్చినా సరే, వెంటనే ప్రభు సన్నిధికి వెళ్ళిపోవాలి. ప్రభువా, నాకు నేను నాటి దానికి ఈ పాడు బుద్ధి వచ్చింది ఏంటి ప్రభు అని గుండెలు బాదుకొని ఏడ్చుకుంటుంది. ఒకసారి మీరు ఆలోచించండి, తాను కన్న తన కొడుకుని 3 సంవత్సరాల వయసున్న వాడిని గాడిద అన్నందుకే ఆమె అంత బాధపడి ఉపవాస ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపురాలై ఇక మీద ఆనను అని తీర్మానం చేసుకుంది. మరి మీ విషయం ఒక్కసారి ఆలోచించండి. సినిమాకు పోయి వచ్చింది, సినిమాకు పోయే సంగతి వాళ్ళ ఊళ్ళో వాళ్ళు 10 మందికి తెలుసు. ఆయన ఇక్కడికి వచ్చింది, ప్రభు బల్లకి చిత్తపడండి, వరుసలుగా కూర్చోండి అని ఇటు కూర్చున్న మనిషి సడన్గా తిరిగి మోకరించి ఇటు పెట్టేసింది.
ఆ పక్కన ఉన్నామంటదే సినిమాకు పోయేస్తే దీంట్లో ఎందుకు కొంత లేనిపోయిన శాపం తెచ్చుకుంటామంటే నువ్వు తెచ్చుకుంటావు, నేను కాదు తెచ్చుకునేది, వాళ్ళు ఎవరు తీసుకెళ్తే వెళ్ళాను. నేను కానీ డబ్బులు ఖర్చు పెట్టిపోయాను సినిమాకే ధర్మాయి అని ఆ అమ్మాయి నన్నింది. ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి చెప్పింది, అన్న సినిమాకు పోయొచ్చి ప్రభు బలలో కూర్చొని ఉందని. నేను ఇక్కడ ఏం చెప్పానమ్మా, ప్రభు బలలో అర్హత కలిగిన వాళ్ళే కూర్చోండి, అర్హత లేకపోతే కూర్చోబోకండి, పశ్చాత్తాపడి తీర్మానం చేసుకుంటే ఇక మీట ఆ పనులు చేయకుండా జాగ్రత్త పడండి అని చెప్పాను కదమ్మా. మరి అర్హత లేకుండా దీంట్లో పాలు పొందితే రోగాలు వస్తాయి, అవి దీర్ఘ రోగాలుగా మారుతాయి. బైబిల్లో ఉన్న మాట చదివి కొంతమంది క్రమం తప్పి అక్రమాలు చేస్తూ కూడా దీంట్లో ప్రవేశిస్తే కొంతమంది హఠాత్తుగా చచ్చిపోతారు అని బైబిల్లో రాసింది. ఎన్ని చెప్పాను కదమ్మా. వినకపోతే నేనేం చేయను, దేవుడికి అప్పచెప్పేస్తా. చూడండి, మనస్సాక్షి లేకుండా సచ్చిన మనస్సాక్షి, కుళ్ళిన మనస్సాక్షితో కొంతమంది ప్రవర్తించే ఆ ప్రవర్తన పరిశుద్ధాత్ముడు గుర్తించి ఈ రోజున ఈ హెచ్చరికను మీకు ఇస్తున్నాడు.